13th August థర్డ్ షిఫ్ట్లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏ మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ద మీన్ ప్రొపోర్షనల్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ 12. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 8. ఫైండ్ ద అదర్ నెంబర్. మీన్ ప్రొపోర్షనల్ ఎలా రాస్తా, టూ నెంబర్స్ ఎక్స్ వై అనుకుంటే మీన్ ప్రొపోర్షనల్ ఏమవుతుందండి, ఎక్స్ ఇంటూ వై అవుతుంది. మీన్ ప్రొపోర్షనల్ ఎంత ఇచ్చారు, 12 ఇచ్చారు. ఒక నెంబరు 8, ఎక్స్ అంటే ఏమి ఇచ్చారు, 8 ఇచ్చారు కదా. వై అనేది ఎంత అడుగుతున్నారు. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 144 ఈక్వల్ టు 8 ఇంటూ వై అవుతుంది. వై ఎంత అడుగుతున్నారు, 8 ఎంతలో అవుతుంది, 8 18లో అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. In a right angle triangle, AB are the two perpendicular sides and C is the hypotenuse. If C equal to 25 and A minus B is 5 cm, find the value of A. Okay, right angle triangle. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఎంత ఇచ్చారు, 25. ఇది AB అనుకోండి. మనకి హైపోటెన్యూస్ ఏమవుతుంది అప్పుడు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ కదా. సి స్క్వేర్ అంటే 625. ట్రిప్లెట్స్ మనకి ట్రిప్లెట్ ఎక్కడ చెప్పండి, 25 వచ్చిందని ట్రిప్లెట్స్ మీకు ఏం తెలుసు, 25 రావడానికి 7, 24, 25 తెలుసు. కానీ ఇక్కడ ఏ మైనస్ బి ఎంత అని చెప్తున్నారు, 5 సెంటీమీటర్స్ రావాలి అంటే ఇది రాంగ్. ఇలా 5 డిఫరెన్స్ వచ్చింది, ఇంకేమైనా ఉందా బాగా అబ్జర్వ్ చేయండి. 15, 20, 25 గుర్తుందా, ఇక్కడ ఏ మైనస్ బి సరిపోతుందా, 5 డిఫరెన్స్ ఉందా అంటే ఆన్సర్ ఇక్కడ చూడండి. ఇక్కడ అడుగుతున్న వాల్యూ ఏంటి, ఏ అడుగుతున్నారు. ఏ అంటే ఈ టూ నెంబర్స్ లార్జర్ నెంబర్ ఏముంది, 20 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 20 అవుతుంది. కావాలంటే చూడండి, ఇక్కడ ఏ మైనస్ బి ఎంత ఇచ్చారు, 5 కదా. మీరు ఏం చేయొచ్చు అంటే ఆప్షన్స్ బట్టి కూడా వెరిఫై చేయొచ్చు. ఇక్కడ ఏ మైనస్ బి, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత ఉంది, 25 స్క్వేర్ కదా. ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 15 అనుకోండి. 15 ఒక ఏ అనేది 15 అనుకుంటే అప్పుడు బి అనేది ఎంత అవుతుంది, 10 అవుతుంది. 15 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ 25 స్క్వేర్ అవుతుందా, అవ్వదు. అలాగే 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్, 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అవుతుందా, 25 స్క్వేర్ అవుతుందా, అవుతుంది. చూడండి, 20 స్క్వేర్ అంటే 400 కదా, 15 స్క్వేర్ అంటే 225 కదా. ఇది 625 వస్తుంది కదా. 625 అంటే 25 స్క్వేరే కదా. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. అలా వెరిఫై చేయండి. మీరు ఈక్వేషన్ సాల్వ్ చేయొద్దు. ఇక్కడ ఏ మైనస్ బి తీసుకొని దీన్ని హోల్ స్క్వేర్ చేసి అలా చేస్తే లెంతీ అయిపోతుంది. అలా అయినా వస్తుంది మీకు ఆన్సర్. బోత్ సైడ్ ఇది స్క్వేర్ చేసి అప్పుడు 25 వస్తుంది కదా. అప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ 625 వేస్తే అలా ఈక్వేషన్ సాల్వ్ చేసిన వస్తుంది. కానీ ఇలా ఆప్షన్స్ బట్టి వెరిఫై చేసేయండి. మిల్క్ అండ్ వాటర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 1:2 ఇన్ ఏ 90 లీటర్ మిక్సర్. చూడండి, మిల్క్ అనేది 30 లీటర్స్, వాటర్ అనేది ఎంత అవుతుంది అప్పుడు 60 లీటర్స్ అవుతుంది. చూడండి, ఇక్కడ 3 పార్ట్స్ కదా. 3 పార్ట్స్ అనేది 90 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది, 30 కదా. 30, 60. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ షుడ్ బి యాడెడ్. మిల్క్ ఎంత యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ ఎలా రావాలి, మిల్క్ వాటర్ 2:3 రేషియోలో రావాలి. ఏం చేద్దాం, 3 1 జా 3 20s కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 30 ప్లస్ x ఈక్వల్ టు 40 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 10 లీటర్స్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. మిక్సర్ అండ్ అలిగేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. An item was purchased by a shop for ₹X. A spent 315 rupees on it and sold it to B at a profit of 15%. B then sold it to C at a loss of 12%. If C paid ₹5,060 for the item, find the value of X. ఒక ఐటమ్ని ₹X కొన్నారనుకోండి. దీని మీద 315 రూపీస్ స్పెండ్ చేశారు. అంటే మొత్తం ఏ కైన్ ఖర్చు ఇది కదా. ఇప్పుడు ఇతను బీకి అమ్మాడు. బీకి ఎంత కమ్మాడు, 15% లాస్కి అమ్మాడు. 15% లాస్ అంటే 115% కమ్మినట్టు 100లో. అప్పుడు బి అనే వ్యక్తి సికి 12% లాస్కి అమ్మాడు, అంటే 88% కమ్మాడు. అప్పుడు రిజల్టెంట్ ఫైనల్గా ఎంత వచ్చింది, 5060 వచ్చింది. మనకి ఎక్స్ వాల్యూ ఎంత అడుగుతున్నారు చూడండి. ఇక్కడ 5060 చూడండి. ఇక్కడ 11 ఉంది కదా. ఇక్కడ ఖచ్చితంగా 11 మల్టిపుల్ ఉంటుంది. 11 8లో 11 ఎంతలో అవుతుంది, 11 4లో అవుతుంది కదా. 44 ఇంకా 66 ఉంటుంది కాబట్టి 11 6లో అవుతుంది, 0. ఇక్కడ చూడండి 115 ఎంత అవుతుంది, 115 4లో అయిపోతుంది.
4 1 4 2s అవుతుంది. అప్పుడు x ప్లస్ 315 ఈక్వల్ టు చూడండి 100 ఇంటూ 100 అంటే 2 1 2 50s, 50 ఇంటూ 100 అంటే 5000 రైట్ సైడ్ వెళ్ళిపోతుంది కదా, మల్టిప్లై చేస్తుంది కదా. అప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది, 5000లో 315 తీస్తే 4685 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఈ మోడల్లో ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ వస్తుందండి. అయితే ఒక వాల్యూ ఎక్స్ అడుగుతున్నాడు, లేకపోతే ఇలా డైరెక్ట్గా ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఎక్స్ వైలో కలిపి అడుగుతున్నాడు. మనకి మీన్ ఎంత ఇచ్చారు, 55 ఇచ్చారు. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్ as shown అండ్ టోటల్ ఫ్రీక్వెన్సీ 40 ఇచ్చారు. ఇవన్నీ యాడ్ చేస్తే 40 రావాలి. ఓకే, అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4y - 3x. చూడండి ఇక్కడ ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 4 + 10 14 + 6 20 కదా, కానీ 40 రావాలంటున్నారు కాబట్టి 40 - 20 ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఈ 20 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, x + y అనేది 20 అవుతుంది. ఇక్కడ x + y ఉంది కదా, x + y ఎంత అవుతుంది, 20. మనకి ఇలా క్లాస్ ఇంటర్వల్ ఇచ్చేటప్పుడు ఏం చేసి మిడ్ వాల్యూ తీసుకోవాలి. 0కి 20కి మిడ్ వాల్యూ ఎంత, 10, 20కి 40కి 30, ఇది 50 70 90 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి కదా. 4 × 10 ఎంత అవుతుంది, 40 ప్లస్ x × 30 అంటే 30x ప్లస్ 50 × 10 అంటే 500, 70 × y అంటే 70y, 90 × 6 అంటే 540 ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ మీను 55, టోటల్ ఫ్రీక్వెన్సీ 40 కదా, 40 × 55 40 × 55 ఎంత అండి, 2200 కదా. ఇక్కడ ముందు యాడ్ చేయండి, ఇది 40 + 500 ఎంత అవుతుంది, 540 + 540 1080 ప్లస్ 30x ప్లస్ 70y ఈక్వల్స్ టు 2200. అప్పుడు 30x ప్లస్ 70y ఈక్వల్ టు ఇక్కడ 220లో 108 తీస్తే 112 కదా, 0 ఉంటుంది. అన్నిట్లో 0 రిమూవ్ చేసేయండి. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 0. అప్పుడు 3x + 7y ఈక్వల్ టు 112. మనకి ఇక్కడ x + y ఎంత వచ్చింది, 20 వచ్చింది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. మనకి xy వాల్యూస్ వస్తే ఇక్కడ 4y - 3x చేయొచ్చు కదా. ఏం చేద్దాం, 3తో మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్. 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 3x అవుద్ది, ఇక్కడ 3y × 3 కదా. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ తీసేసాము ఇంకో 3x క్యాన్సిల్ అయిపోతుంది. 7yలో 3y తీస్తే 4y ఈక్వల్ టు చూడండి 112లో 60 తీస్తే 52. అప్పుడు y ఈక్వల్ టు ఎంత వస్తుంది, కాదు ఇక్కడ అడిగింది మనకి 4y అడిగాడు కదా, 4y అంటే 52 సరిపోయింది. y ఈక్వల్ టు ఎంత వస్తుంది, 13 వస్తుంది. y ఈక్వల్ టు 13 వస్తే అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 4y - 3x కదా కావాలి. 4y ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇక్కడ 52. 3x అంటే x అంటే 7 కాబట్టి 3x అంటే ఎంత అవుతుంది, 21. 52లో 21 తీస్తే 31. ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇంత ప్రొసీజర్ చేయాలా అంటే చేయాలండి. కాకపోతే మీకు మొత్తం గ్రూప్ డి ఎగ్జామ్కి ఏం చేస్తున్నారంటే ఒక 4-5 క్వశ్చన్స్ లెంతీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. దాంట్లో స్టాటిస్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, గ్రూప్ డేటాలో కాలిక్యులేషన్ మీద. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద హాఫ్ ఇయర్లీ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ పర్ యానం కానీ 3 ఇయర్స్ అడుగుతున్నారు. 3 టైమ్స్ చేయాలి, అది ఒక బిట్ కాలిక్యులేషన్ వస్తుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఒక బిట్ కాలిక్యులేషన్ వస్తుంది. తర్వాత మెన్సురేషన్లో కూడా ఒక క్వశ్చన్ కాలిక్యులేషన్ వస్తుంది. ఇలా 4 క్వశ్చన్స్ చాలా లెంతీగా కాలిక్యులేషన్స్ ఇస్తున్నారు. అలాగే మీకు పర్సంటేజ్ కూడా చిన్న బిట్ కాలిక్యులేషన్ చిన్న లెంతీ చేస్తున్నారు అంతే. 4-5 బిట్స్ అని చిన్న కాలిక్యులేషన్ ఇస్తున్నారు. రిమైనింగ్ అన్నీ చాలా ఈజీగా వస్తున్నాయి మిగిలిన బిట్స్. అందుకోసం మీరు ఏం చేయాలి, ఈజీ క్వశ్చన్స్ ముందు చేసేసి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కొంచెం స్కిప్ చేసి లాస్ట్లో చేయండి. మనం ఏదైతే క్లాస్ చెప్తున్నామో ఆ క్లాస్లో నుంచి ఇప్పటివరకు నేను చేసిన అన్ని వీడియోస్లో మీరు అన్నీ కరెక్ట్గా వింటే, మీరు ఎవరైతే 17 ఎగ్జామ్ రాస్తున్నారు కదా, ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రతి క్లాస్ వింటే ఖచ్చితంగా మీరు 20 బిట్స్ అయితే సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. 20 బిట్స్ అయితే సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు నెంబర్ సిస్టంలో అయితే డివిజిబిలిటీ రూల్ ఉంది కదా, ఆ బిట్ ప్రతి షిఫ్ట్లో వస్తుందండి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్లో సక్సెసివ్ డిస్కౌంట్స్, నేను కొన్ని బిట్స్ ఎందుకంటే రిపీటెడ్గా చెప్తున్నా, ప్రతి షిఫ్ట్ వస్తున్నాయి కాబట్టి. కొన్ని చూడండి నెంబర్ సిస్టంలో రిమైండర్ థియరం చెప్పడం లేదు అంటే అది ఇవ్వడం లేదు, యూనిట్ డిజిట్ మీద అంటే అది ఇవ్వడం లేదు, మీకు డివిజిబిలిటీ రూల్ మీద ఇస్తున్నారు. అందుకోసం ఆ బిట్ నేను ఎక్కువసార్లు చెప్తున్నాను. ఎక్కువసార్లు నేను రిపీట్ చేస్తానంటే ఆ బిట్ వస్తుందని అర్థం అండి. కొన్ని టాపిక్స్ చెప్పడం లేదంటే అది ఇవ్వడం లేదని అర్థం.
అప్పుడప్పుడు రేర్గా కొన్ని బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుండి అలాగే రేసెస్ నుండి ఒక్కొక్క బిట్ వచ్చాయి. అవి కూడా చూడండి, నేను చూడొద్దనడం లేదు, కానీ ప్రియారిటీ దేనికి ఎక్కువ పడాలో మీరే డిసైడ్ చేసుకోండి. నేను ఎక్కువసార్లు ఏదైతే చెప్తానో ఆ బిట్ వస్తుందని అర్థం. నెక్స్ట్ చూడండి ఈ బిట్. an article is sold at a profit of 20%. ఒక ఆర్టికల్ను 100 రూపీస్ అనుకోండి, 20% అంటే 120కి అమ్ముతున్నారు. ఒకవేళ కాస్ట్ ప్రైస్ అనేది 25% పెంచితే ఎంత అవుతుంది? అప్పుడు 125 అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ కూడా 30% పెంచితే చూడండి, 120లో 10% అంటే 12 అవుతుంది. 30% అంటే 36 కదా, ఈ 36 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? అప్పుడు 156 అవుతుంది. అప్పుడు ఫైండ్ ద న్యూ ప్రాఫిట్ పర్సంటేజ్. చూడండి ఇక్కడ ఎంత ఉందో ఎక్స్ట్రా 31 కదా, 31/125 ఇంటూ 100. 25 4ల 25 5ల 31 ఇంటూ 4 అంటే 124/5. ఇలా ఒక నెంబర్ని మీరు 5తో డివైడ్ చేయాలంటే ఏం చేసి చెప్పాను, న్యూమరేటర్ని డబల్ చేయండి. ఎంత అవుతుంది? 248. ఒక పాయింట్ పెట్టేయండి, అదే ఆన్సర్ అవుతుంది. 24.8. A train 180 meters long crosses a pole in 12 seconds. If the length of the platform is 270 meters, how much time will the train take to cross the platform completely? ఒక ట్రైన్ ఒక పోల్ని క్రాస్ చేయాలంటే ఎంత లెంత్ అవుతుంది? ట్రైన్ యొక్క లెంత్ మాత్రమే సరిపోతుంది. అలా కాకుండా ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు చూసుకోవాలి కదా. అంటే ఓన్లీ ఫస్ట్ చూడండి, పోల్ని క్రాస్ చేయాలంటే ఓన్లీ ట్రైన్ లెంత్ కదా, అందులో 180 meters పడుతుంది. ఎంత టైము 12 seconds పడుతుంది. ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే మీ అర్థం ఏంటి? ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు కదా, దీనికి ఎంత టైం పడుతుంది? ఇది క్వశ్చన్. అంతే, డైరెక్ట్గా మీరు స్పీడ్ కట్టాల్సిన అవసరం లేదు. ఎంత అవుతుంది? 180. ఇది ఎంత అవుతుంది? 450 కదా. 12 1ల 12 15ల 15 ఇక్కడ 450 కదా, 450 అంటే ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 30 seconds. డైరెక్ట్గా క్రాస్ చెక్ చేయొచ్చు. చూడండి, ట్రైన్స్లో మీకు ఆపోజిట్ ట్రైన్స్ సేమ్ డైరెక్షన్ మీద ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. an 8-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఫైండ్ వాల్యూ ఆఫ్ 6. చూడండి, ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే మన కండిషన్ అంటే 2తోని 3తోని అవ్వాలి. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తోని అవుతుంది. ఇప్పుడు 3తోని అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. యాడ్ చేయండి. 7 14 18 26 29 35. 35 ప్లస్ ఏ అనేది మనకి 3తోనైతే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూడండి, 2 తీసుకుంటే 37 అవుతుంది, అవ్వదు. 4 తీసుకుంటే 39 అవుతుంది కదా. 6 తీసుకుంటే 41, 8 తీసుకుంటే 43. ఒక 4th వస్తున్నాడు. కొన్నిసార్లు ఇలా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ, లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ అని కూడా అడగచ్చు. అది చెక్ చేయండి. చూడండి, ఏ ఈక్వల్ టు మీరు 1 తీసుకున్నా 4 తీసుకున్నా 7 తీసుకున్నా అవుతుంది. స్మాలెస్ట్ వాల్యూ అంటే ఏమవుతుంది? 1. లార్జెస్ట్ పాజిబుల్ వాల్యూ అంటే 7 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఏముంది? ఒక 4 ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. సేమ్ క్వశ్చన్ అండి, ప్రతి షిఫ్ట్లో వస్తుంది ఇదే మోడల్లో. మనకి ఏం చెప్తున్నారంటే 4 షాప్స్ ఉన్నాయి, కుక్కరు సేమ్ కుక్కర్ అంట. మనకి మార్కెట్ ప్రైస్ అనేది 10,000 ఉంది. ఒక్కొక్క షాప్ ఒక్కొక్క డిస్కౌంట్స్ ఇస్తున్నారు. షాప్ ఏ వచ్చేసరికి 40% ఇలా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. షాప్ బి వచ్చేసరికి 50-30 ఇస్తున్నారు. షాప్ సి వచ్చేసరికి 60-20. షాప్ డి వచ్చేసరికి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు, 85, 8, 5%. సేమ్ ఇదే మోడల్లో ఫస్ట్ 3 షాప్స్ ఇలా ఇస్తున్నారండి. ప్రతి షిఫ్ట్లో ఇలాగ అడుగుతున్నారు. 2 డిస్కౌంట్స్ ఇస్తున్నారు. 4th షాప్లో ఇలా 3 సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇది మ్యాక్సిమం వాల్యూ ఇస్తున్నారు ఆప్షన్స్లో. సేమ్ ఇదే మోడల్లో క్వశ్చన్ వస్తుంది. మీరు డైరెక్ట్గా చూడండి, ఇవన్నీ యాడ్ చేసి 80 వస్తున్నాయి. కానీ ఇది ఒక్కటే ఇక్కడ 85 ఇస్తాం డైరెక్ట్గా. అది ఆన్సర్ ఏమవుతుంది? షాప్ డి అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ కూడా చూడండి, లోవెస్ట్ ప్రైజ్కి ఏది వస్తుందని అడుగుతున్నారు. లోవెస్ట్ ప్రైజ్కి కావాలంటే మనకి ఎక్కువ డిస్కౌంట్ కావాలి కదా. ఎక్కువ డిస్కౌంట్ ఏది ఉంది? షాప్ డీది ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? అదే అవుతుంది. మీరు ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, తెలిసిపోతుంది. ఇక్కడ 80 కదా, ఇక్కడ 85 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అదే ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఇది కూడా మనకి 55 ఎంత ఇచ్చేలా ఇచ్చారు కూడా అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఈక్వల్ టు 3, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా -9. చూడండి, కాస్ థీటాని మీరు x అనుకుంటే అప్పుడు సీకెంట్ థీటా ఎంత అవుతుంది? 1/x అవుతుంది, 3. ఇక్కడ ఏమవుతుంది చూడండి, కాస్ థీటా x అంటే ఏమవుతుంది? x² ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1/x²
మైనస్ 9 ఇచ్చారు. మనకి ఎక్స్ ప్లస్ 1/x అనేది ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ 2 కదా అవుతుంది. ఓకే, ఏ అయితే ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ 3 ఇచ్చారు కదా, ఇక్కడ ఏమవుతుంది అప్పుడు 3 స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ మైనస్ 9 ఉంది కదా, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 2 వస్తుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 3 pipes ABC can fill a tank in 6 hours, 12 hours, 16 hours respectively. If all 3 pipes are opened simultaneously, in how much time will they fill 1/4 of the tank? చూడండి, 6, 12, 16 ఎల్సిఎం ఎంత అవుతుంది, ఎల్సిఎం ఎంత అవుతుంది, 48 అవుతుంది. దీన్ని టోటల్ వర్క్ అనుకుంటాం. అప్పుడు ఏబిసి యొక్క ఎఫిషియన్సీస్ కావాలంటే 48/6 8, 48/12 అంటే 4, 48/16 అంటే 3. టోటల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 8 + 4 + 3 అంటే 15 అవుతుంది. 15 అవుతుంది కదా ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ కావాలంటే టోటల్ టైం కావాలంటే 48/15 అవర్స్లో వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇస్తున్న ఆప్షన్స్ చూడండి, మినిట్స్లో ఉన్నాయి. మినిట్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి, 60తో మల్టిప్లై చేయాలి. అంటే కానీ ఇక్కడ 1/4 ఆఫ్ ది ట్యాంక్ అన్నారు కదా, అంటే ఇంటూ 1/4 కూడా చేయాలి. 15 × 4 అంటే 60 కదా, క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు 48 minutes. The difference between CI and SI on a certain principal for 2 years 20% per annum is 1200. Find the principal. చూడండి, 2 yearsకి 1 yearకి 20%. 2 years కంటే SI టోటల్ ఎంత అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ 40% అవుతుంది. 2 × 20. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఎంత అవుతుంది, 2 yearsకి 20 + 20 + 20 × 20/100 అంతే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అనేది. 2 zeros కదా, 0 zeros క్యాన్సిల్ అయిపోతే 44% అవుతుంది. అప్పుడు ఇది సిఐ కదా, సిఐ మైనస్ ఎస్ఐ ఎంత వచ్చింది, 44లో 40 తీస్తే 4%. 4% అనేది 1200 అయితే 100% ఎంత అవుతుంది, 4 1 4 300. 300 × 100 అంటే 30,000 అవుతుంది. ఇలా అయినా చేయొచ్చు, మీరు ఫార్ములా అయినా మీకు తెలుసు కదా, D = P × R/100² ఎలా అయినా చేయొచ్చు. ఓకే, ఈజీ ఉంది కాబట్టి చేసేయండి నార్మల్గా. మెయిన్ మోడ్ ఎలా ఇచ్చారు, 24 30 ఇచ్చారు. ఎంపెరికల్ ఫార్ములా యూజ్ చేసి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి మోడ్ ఈక్వల్ టు ఏంటి, మోడ్ ఈక్వల్ టు ఫార్ములా 3 మీడియన్ - 2 మెయిన్. ఓకే, మోడ్ ఈక్వల్ టు 30 ఇచ్చారు. మీడియన్ అడుగుతున్నారు కదా, మెయిన్ ఎంత ఇచ్చారు 24. ఇక్కడ చెప్పండి, 3 మీడియన్ = 48 అటువైపు వెళ్తే 78 అవుతుంది. అప్పుడు మీడియన్ = 78/3 అంటే 26 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. ఈ పర్సన్స్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ 12,000 rupees. He saves 10% of his income. Income increases by 20%, expenditure increases by 15%. Find the percentage increase in his savings. చూడండి, మనకి ఇక్కడ పర్సంటేజ్లో ఫైనల్గా ఆన్సర్ అడిగేటప్పుడు ఈ అమౌంట్తో సంబంధం లేదు, ఇది ఇగ్నోర్ చేసేయండి ఫస్ట్. ఇప్పుడు ఇన్కమ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అని తెలుసు. ఇన్కమ్ ఎంతో తెలియదు కాబట్టి 100% అనుకుందాం. అప్పుడు ఇక్కడ సేవింగ్ 10% అని మెన్షన్ చేశాడు. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, 90 కదా అవుతుంది. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అవ్వాలి కదా. ఇన్కమ్ అనేది 20% ఇంక్రీజ్ అయితే ఓన్లీ 20 మాత్రమే రాయండి, 120 రాయొద్దు. ఓన్లీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అది మాత్రమే చూడండి. ఎక్స్పెండిచర్ 15% అంట. ఇందులో 15% అంటే ఎంత అవుతుంది, 10% అంటే 9, 5% అంటే 4.5, 15% అంటే ఎంత అవుతుంది అప్పుడు 13.5. అప్పుడు ఇన్కమ్లో ఎక్స్పెండిచర్ తీస్తే సేవింగ్ వస్తుంది కదా, 20లో 13 తీస్తే ఎంత అవుతుంది, 6.5. ఇది సేవింగ్లో ఎంత పర్సంటేజ్ అడుగుతున్నారు. 6.5 అనేది 10లో ఎంత పర్సంటేజ్ అవుతుంది, 65% అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. కొన్నిసార్లు ఏం అడుగుతున్నారంటే ఆప్షన్స్లో అమౌంట్ ఇస్తున్నారు, కానీ ఈ షిఫ్ట్లో పర్సంటేజ్లో అడిగారు. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹20,000 at 20% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. చూడండి, హాఫ్ ఇయర్లీ అంటున్నాడు. పర్ ఇయర్ 20% అయితే హాఫ్ ఇయర్ అంటే ఎంత అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20/2 అంటే 10% అవుతుంది. అలాగే హాఫ్ ఇయర్లో మనకు నెంబర్ ఆఫ్ టైం కావాలంటే ఎంత అవుతుంది, 1.5 years
హాఫ్ ఇయర్ కదా, అంటే 18 months బై 6 months అంటే టైం పీరియడ్ ఎంత అవుతుంది, 3 times అవుతుంది. ఓకే, 3 times చేయాలంటే మనకి ఏంటి 331. యాక్చువల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అయితే మనకి 33.1% అవుతుంది. 33.1% అవుతుంది. ఓకే, అంటే డైరెక్ట్గా 20,000లో 33.1% తీసుకుంటే సరిపోతుంది కదా. 20,000 1% అంటే 200 ఇంటూ 33.1, అంటే దీన్ని డబల్ చేయండి, ఎంత అవుతుంది, 662 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. లేకపోతే ఎలాగైనా మీరు తీసుకోవచ్చు. ఇందులో 10% అంటే ఎంత అవుతుంది, 2,000 కదా. 2,000లో 10% అంటే 200, 200లో 10% అంటే 20. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 6620 వస్తుంది. ఒకసారి చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏంటంటే క్యాలిక్యులేషన్ ఇస్తున్నారండి మనకి. యాక్చువల్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్ నాకు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జాక్ట్గా వాల్యూస్ కూడా గుర్తించుకొని ఇస్తున్నారు. అందువల్ల నేను ఆ నెంబర్స్ చెప్పగలుగుతున్నాను. లాస్ట్ షిఫ్ట్లో చెప్పారంటే ఆ ట్రికీ నెంబర్స్ వాళ్ళు గుర్తించుకున్నారు. ఇప్పుడు ఈ షిఫ్ట్లో వచ్చేసరికి స్టూడెంట్స్ నెంబర్స్ గుర్తించలేక ఈ మోడల్లో వచ్చిందని చెప్పగా నేను ఆ మోడల్ మాత్రమే చెప్పగలుగుతున్నాను. మనకు కొన్ని షిఫ్ట్స్లో ఏమవుతుందంటే యాక్యురసీకి ఇస్తున్నారు డేటా, అందువల్ల సేమ్ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. కొన్ని షిఫ్ట్స్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ క్వశ్చన్ గుర్తించుకోలేకపోతున్నారు. అంటే నెంబర్స్ మోడల్ చెప్పగలుగుతున్నారు, నెంబర్ చెప్పలేకపోవడం వల్ల ఆ మోడల్లో నేను క్వశ్చన్ ఇస్తున్నాను. అందువల్ల మీరు నేను చెప్పినట్టు క్వశ్చన్ అంటే సేమ్ అదే మోడల్ అయితే వస్తుంది, కానీ క్యాలిక్యులేషన్ రావచ్చు. నేను చెప్తాను కదా, మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, మెన్సురేషన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్వశ్చన్స్ వస్తున్నాయి. అది మీరు చూసుకోండి. నాకు ఈ షిఫ్ట్లో మెన్సురేషన్లో క్వశ్చన్ గుర్తించుకోలేకపోయాడు, స్టూడెంట్ చెప్పలేకపోయాడు. అందువల్ల నేను మెన్సురేషన్ నుంచి చెప్పలేకపోయాను. తన బార్ గ్రాఫ్ నుంచి వచ్చింది, ఈ మోడల్లో వచ్చిందని చెప్తే నేను ఆ మోడల్లో నేను ఫ్రేమ్ చేశాను క్వశ్చన్. ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్ అయితే కాదు, ఈ మోడల్లో బార్ గ్రాఫ్ ఇదే టైప్లో క్వశ్చన్ అయితే ఇచ్చాడు. అది ఒకసారి చూడండి, ఇక్కడ ఏమడుతున్నారంటే ఓకే 5 కంపెనీస్ ఉన్నాయి, 5 బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఈ బ్లూ కలర్ అనేది ఇక్కడ వైట్ కారు అంటున్నారు, బ్లాక్ కలర్ అనేది బ్లాక్ కలర్. ఓకే, ఇక్కడ ఫైనల్గా మనకు అడుగుతుంది X-Y అడిగారు. X అనేది యావరేజ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ కార్స్ సోల్డ్ పర్ బ్రాండ్, Y అనేది యావరేజ్ నెంబర్ ఆఫ్ వైట్ కలర్స్ సోల్డ్ పర్ బ్రాండ్. ఓకే, ఒకసారి చూడండి, X-Y ముందు Xలో ఉన్నట్టు 3 X-Yలో ఉన్నాయి కదా. ఫస్ట్ చూద్దాం, మనకి ఎలాగా అడుగుతున్నది డిఫరెన్సే కదా, డిఫరెన్స్లో యావరేజ్ అడిగారు. ముందు డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, X-Y ఉంది కదా, ఇక్కడ B1లో ఏది ఎక్కువ ఉంది, X ఎక్కువ ఉంది కదా, అంత ఎక్కువ ఉంది 12, అది రాయండి. ఓన్లీ డిఫరెన్స్ రాద్దాం. ఫస్ట్ Xకి ఎక్కువ ఉంది, సెకండ్ చూస్తే మళ్ళీ Xకే ఎక్కువ ఉంది, అంత ఎక్కువ ఉంది 12 ఉంది, 8 ఉంది. థర్డ్ చూస్తే 9 ఎక్కువ ఉంది, ఫోర్త్ చూస్తే 51 చూస్తే Yకి ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది 20. ఇలా కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ 20 + 12 + 8 అంటే 20 కదా. ఈ 20కి ఈ 20 క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఫైనల్గా మనం చూస్తే Y కన్నా X ఎంత ఎక్కువ ఉంది, 60 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 60 ఎక్కువ ఉంది. అలా టోటల్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, 5 కంపెనీస్ కాబట్టి యావరేజ్ అడిగాడు కాబట్టి ఏం చేయాలి, బై 5 చేసేయాలి. ఆన్సర్ ఏమవుతుంది, 12 అవుతుంది. మీరు మొత్తం ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఈజీగా చేయొచ్చు. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి నేను ఇంకోసారి చెప్తాను చూడండి. మీరు ప్రతి షిఫ్ట్ నేను చెప్పిన ప్రతి మోడల్ ఖచ్చితంగా చూస్తే, మీరు ఎవరైతే 17 నుంచి రాయబోతున్నారో 20 క్వశ్చన్స్ దగ్గర సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు అన్ని షిఫ్ట్లు చూడాలి, అనాలిసిస్ ఏవో 2-3 వీడియోస్ చూడొద్దు, అన్ని వీడియోస్ చూడండి. ఖచ్చితంగా నేను చెప్పే క్యాలిక్యులేషన్ ట్రిక్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్లో ఇప్పుడు లాస్ట్కి వచ్చే కొద్ది క్యాలిక్యులేషన్ ఇస్తున్నారు, నేను రిపీటెడ్గా చూస్తున్నాను. మీరు సేమ్ మోడల్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, కానీ క్యాలిక్యులేషన్ ఇస్తున్నారు. నేను చెప్పే మెథడ్స్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా 20+ ఎవరైతే వీక్గా ఉన్నారో మ్యాథ్స్లో వాళ్ళకు ఇప్పుడు ప్రెజెంట్ 15 అలా వస్తున్నాయి. ఇంకో మీరు టెక్స్ట్ బుక్ యాప్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు 15 అలా స్కోర్ వస్తున్నాయి. అంటే మీరు నేను చెప్పే వీడియోస్ అన్ని విని ఇలా ఫాలో అయితే మీకు 20+ స్కోర్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 17 నుంచి రాస్తారు కదా, నా వీడియోస్ అన్నీ చూసినట్టయితే ముందు మీరు వీడియోస్ అన్నీ చూడాలి, 1-2 వీడియోస్ కాదు, అన్ని వీడియోస్ చూసి. అలాగే ప్యూర్ మ్యాథ్స్లో ట్రిగనామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను, అవి కూడా చూడండి. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వరు. 21-22 బిట్స్ అయితే సేమ్ మోడల్స్ వస్తాయి అన్నీ, నేను చెప్పే అన్ని క్లాసులో వింటే. తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు చెప్పండి, సార్ మీరు చెప్పిన మోడల్స్లో ఇన్ని మోడల్స్ కవర్ అయ్యాయి సార్ అని చెప్పండి. మోడల్ వచ్చిందో చూడండి. సేమ్ క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో రాదు, మళ్ళీ చెప్తాను, సేమ్ మోడల్ అయితే వస్తుంది. ఆ మోడల్ నేనైతే చెప్పగలను, సేమ్ క్వశ్చన్ అయితే ఇంపాసిబుల్ కదా. ఓకే, తర్వాత షిఫ్ట్ రాసిన తర్వాత నాకు కామెంట్ చేయండి సేమ్ ఎన్ని మోడల్స్ వచ్చాయని చెప్పి. ఓకే,
థ్యాంక్ యూ అండి. అలాగే ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.